హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నిన్న ఈవినింగ్ క్లాస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు క్లాస్ కోసం అని నోట్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవాళ టాపిక్ ఏంటి? హార్ట్ అటాక్ కమిషన్ అలాగే సార్జెంట్, ఈ రెండింటికి సంబంధించి నోట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను క్లాస్ కోసం అనేసి, ఇవాళ క్లాస్ కోసం. ఆ టైంలో నాకైతే ఒక కామెంట్ వచ్చింది. ఒక కామెంట్ చూసాను అనమాట నేను. ఆ కామెంట్ ఏంటి అంటే, మీరు జంగం విశ్వనాథ్ సార్ మెటీరియల్ని కాపీ చేసి చెప్తున్నారు అని పెట్టారు ఫస్ట్ కామెంట్. ఈవెన్ నాకు ఆ పేరు కూడా గుర్తులేదు, ఆ కామెంట్ పెట్టిన వాళ్ళ పేరు కూడా గుర్తులేదు, నేనైతే అసలు చూడలేదు. సో తర్వాత కొంచెం సేపటికి ఓకే, నేను నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఇది అయిపోయిన తర్వాత దాని గురించి చూద్దాం అనేసి దీని అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. హార్ట్ అటాక్ అయితే కంప్లీట్ చేసేసాను. సరేలే అని ఆ కామెంట్ గురించి తర్వాత ఓపెన్ చేసి చూస్తే దాన్ని ఎడిట్ చేసి పెట్టున్నారు. ఎలాగా? మీరు చెప్పేది మొత్తం జంగం విశ్వనాథ్ సార్ మెటీరియల్లోది, మేము ఒక్కసారి చదివినా అర్థం కాంది, మీరు చెప్తుంటే మాకు బాగా అర్థం అవుతుంది అనేసి. సో నేను దాని గురించి ఇప్పటివరకు యాక్చువల్గా ఏ కామెంట్ గురించి నేను రియాక్ట్ అవ్వలేదు, ఏ కామెంట్కి నేను రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే సో దాని గురించి మాట్లాడితే ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడ మిస్ అవుతుందో, ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో అనే ఉద్దేశంతో ఏ కామెంట్ గురించి మాట్లాడలేదు. ఇన్ కేస్ ఎవరైనా కామెంట్స్లో క్వశ్చన్స్ అడిగినా కామెంట్లోనే రిప్లై ఇస్తున్నాను తప్ప అసలు ఆ కామెంట్ని తీసుకొచ్చి క్లాస్లో చెప్పి వాళ్ళకి రిప్లై ఇవ్వడం అనేది ఎప్పుడు చేయలేదు. బట్ దీనికి మాత్రం నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు అతనికి అనిపించింది, రేపు ఇంకొకరికి అనిపించవచ్చు. సో రేపు మీకే అనిపించి మీరు కూడా అలా అనొచ్చు, అందుకని చెప్తున్నాను. నేను మీకు ఫస్టే చెప్పాను, నేను ఏ మెటీరియల్ని రిఫరెన్స్గా తీసుకోవట్లేదండి, నా దగ్గర ఉన్న అకాడమీ బుక్స్ని మాత్రమే బేస్ చేసుకొని వాటిలో ఉన్న ఇన్ఫర్మేషనే చెప్తున్నాను అని నా దగ్గర ఉన్న బుక్స్ కూడా చూపించాను. సో ప్రతి క్లాస్లో ఈ పాయింట్ ఆ బుక్లో ఉంది, ఈ పాయింట్ ఆ బుక్లో ఉంది అని ఆ బుక్స్ అన్ని పట్టుకొచ్చి చూపించి చెప్పడం కష్టం కాబట్టి వాటన్నిటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చి నా నోట్బుక్లో నేను అంతా గ్యాదర్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసి మీకు ఇస్తున్నాను. అంతేకాని నేను ఏ మెటీరియల్ని ఫాలో అవ్వట్లేదు, ఏ మెటీరియల్లోది చెప్పట్లేదు. ఇంకా మెటీరియల్ విషయానికి వస్తే, నేను చెప్పినా, ఆయన చెప్పినా, ఇంకొకరు చెప్పినా ఎవరు చెప్పినా అకాడమీ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషనే చెప్తారు. అవునా కదా? మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను నా కోసం సపరేట్గా ఒక బుక్, ఆయన చెప్తున్నారని ఆయన కోసం ఒక బుక్, ఇంకొకరు చెప్తున్నారని ఇంకొకరి కోసం ఒక బుక్ అయితే ప్రింట్ చేయరుగా. అందరూ ఎవరు చెప్పినా అకాడమీ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి చెప్తారు. కాకపోతే ఆర్డర్ అనేది వాళ్ళొకలాగా వీళ్ళొకలాగా ఒక్కొక్కలాగా వాళ్ళ స్టైల్స్లో చెప్పుకుంటారు. సో నేను క్లాసు యాక్చువల్గా అసలు మీకోసం నేనైతే స్టార్ట్ చేయలేదు. నార్మల్గా నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను, నేను చదువుకుంటానికి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేసుకున్నాను. కానీ అది చూసినప్పుడు నాకేమనిపించింది, ఓకే ఇంత వెతికినా కూడా ఎక్కడా కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఒక దాంట్లో కూడా ప్రాపర్గా ఉండట్లేదు, దాంట్లో కొంచెం ఇలా ఉంటుంది అని చెప్పేసి అంతా ఒక చోట పెట్టేద్దామనేసి అలా రాసుకున్నాను. సరే ఇది మీకు కూడా యూజ్ అయింది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను, దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఆల్రెడీ, నేను ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చూడండి ఈ బుక్స్లో అని చెప్తున్నాను అనేసి. సో మీరు అవన్నీ పట్టించుకోకుండా, నేను ఇదంతా గ్యాదర్ చేస్తున్నది ఇది పట్టించుకోకుండా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా జస్ట్ ఆ మెటీరియల్లో ఉంది అనేసి ఒక్క మాట అనేసారు చూడండి. అసలు లిటరల్లీ నా ఫీలింగ్ ఏంటి అంటే, అది చూసినప్పుడు ఎగ్జాక్ట్గా నా సిచ్యువేషన్ చెప్తాను. కూర్చొని ఉన్నాను, స్టడీ ప్లాంక్ మీద బుక్ పెట్టేసుకొని నోట్ చేసుకుంటూ ఉన్నాను, చుట్టూతో బుక్స్, మధ్యలో నేను ప్లాంక్, అది నోట్ చేసుకుంటూ ఉన్నాను. ఆ మెసేజ్ చూసిన తర్వాత చుట్టూ ఇలా ఒకసారి నా దగ్గర ఉన్న బుక్స్కి వెళ్ళి చూశాను అనమాట. ఆయన అలా అన్నారు కదా, సో ఇప్పుడు ఈ బుక్స్ అన్ని గ్యాదర్ చేసే బదులు నేను అదేదో ఆ మెటీరియల్లే పట్టుకొచ్చుకొని ఆ మెటీరియల్లో ఉన్నదే ప్రింట్ చేసుకొని చెప్తే అయిపోతుంది కదా, వీళ్ళకి ఎలాగో అదే ఫీలింగ్ వచ్చింది కదా అనిపించింది నాకైతే సీరియస్గా. ఇప్పుడు కూడా చూడండి, అది నిన్న అంతటితో ఆ సగం రాసి నోట్స్ వదిలేసా, సార్జెంట్ వరకు రాసేసి వదిలేసా నోట్స్ని. ఇంకా మళ్ళీ రాయాలి అనిపించలా, ఇంకా దీన్ని కంటిన్యూ చేయాలి అని అనిపించలా నాకు. అది రాయడానికి ఇన్ని బుక్స్ గీతలు కొట్టుకొని, ఇన్ని బుక్స్, ఇదొక బుక్, ఇన్ని బుక్లు గీతలు కొట్టుకుంటా, ఈ బుక్లో ఏముంది, ఆ బుక్లో ఏముంది, ఇంకా దాంతో పాటు ఈ బుక్లో ఏముంది, ఇన్ని బుక్కుల్లో చూసుకుంటా వీటల్లో ఎక్కడైనా మిస్ అయితేమని చెప్పి మళ్ళీ మా అవనిగడ్డ నోట్స్ కూడా, ఆ నోట్స్లో కూడా యాడైనా ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే ఆ పాయింట్ని యాడ్ చేస్తున్నానని చెప్తే దాన్ని తీసుకొచ్చి ఏం కాపీ కూడా చేయట్లా నేను. సో ఇంత చేస్తా ఉంటే సింపుల్గా ఒక్క మాటలో సార్ బుక్ అనేసారు, జస్ట్ సింగిల్ వర్డ్లో కాపీ కూడా. ఫస్ట్ కామెంట్ అయితే అదే పెట్టారు, జంగం విశ్వనాథ్ సార్ బుక్ కాపీ చేసి పెడుతున్నారు మీరు చెప్తున్నారు అనేసి. ఆ తర్వాత దాన్ని ఎడిట్ చేశారు. సో మీరు అనుకోవచ్చు, మీరేమైనా మా కోసం చెప్తున్నారా, మీకోసమే కదా, మీరు మనీ వస్తాయనే ఉద్దేశంతోనే కదా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉంటారని అనుకోవచ్చు. యాక్చువల్గా నా కోసం అయితే నా దగ్గర ఈ బుక్స్ అన్నీ ఉన్నాయండి, నేను మళ్ళీ సపరేట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ బుక్లో ఉన్న పాయింట్ డబ్బాలు కొట్టుకొని ఒకసారి చదివేసుకొని జస్ట్ నాకు అవసరమైనట్టు నేను ఊరికి అలా ఉరామరిగా రాసేసుకుంటే అయిపోద్ది నాకు. సో నేను ఇంత క్లియర్గా రాసుకోవాల్సిన అవసరం లే. అయినా రాసుకున్న దాన్ని మళ్ళీ మీకు పీడిఎఫ్ కూడా ఇస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే నేను పీడిఎఫ్ ఇచ్చిన దగ్గర నుంచి వ్యూస్ తగ్గుతున్నాయి, ఆ విషయం నాకు అర్థమైంది. కానీ సరే యూజ్ అయిద్ది అని నేను వ్యూస్ కోసమో ఇంకో దానికోసమో నేనైతే స్టార్ట్ చేయలేదు. సో మీకు యూజ్ అయిద్ది అనే ఉద్దేశంతో తగ్గితే తగ్గినాయి, వస్తే వచ్చింది, లేకపోతే లేదా అని పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ పీడిఎఫ్లో మళ్ళీ సగం రాసి నా వేలో నేను రాసుకుంటే మీకు అర్థమైద్దో లేదో అనే ఉద్దేశంతో మళ్ళీ మొత్తం సెంటెన్స్ అంతా రాస్తున్నాను.
మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మధ్య కాలంలో నేను రాసే ఈ నోట్స్ అంతా పూర్తి సెంటెన్స్ రాసిస్తున్నాను. అలా ప్రొవైడ్ చేస్తుంటే ఇంత చెప్తుంటే ఇన్ని ఎత్తికి మళ్ళీ నా పక్కన పెట్టుకొని కూడా నా స్టడీ పక్కన పెట్టుకొని కూడా రోజుకి 2 వీడియోస్ అడుగుతున్నారు, నోటిఫికేషన్ టైం అవుతుంది అనేసి తెలుగు చేస్తూ ఒక పక్క ఇది ఇంత గ్యాదర్ చేసుకొని దీన్ని చెప్తూ ఇంత చేస్తూ ఉంటే మీకోసం ఇంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా ఉంటే జస్ట్ సింగిల్ వర్డ్లో కాపీ కొట్టేసి చెప్పేశారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంది, కాపీ కొట్టి చెప్పారు అనే ఫీలింగ్ మీకు వచ్చినప్పుడు దెన్ క్లాసెస్ వేస్ట్ ఇంకా, అవునా కదా? ఇన్ఫర్మేషన్ అంతా అందులోనే ఉంది, అందులోనే మీరు కాపీ కొట్టి చెప్తున్నారన్నప్పుడు సో నాకు కూడా చాలా బర్డెన్ తగ్గిద్ది. ఏమైంది, నేను కూడా పోయి ఆయన బుక్ కొనుక్కొచ్చుకొని అదే చదువుకుంటా, నాకు టైం సేవ్ అవుతుంది, మీకు టైం సేవ్ అవుతుంది. సో బుక్ తెచ్చుకొని మీరు కూడా కొనుక్కొని చదువుకుంటే అయిపోతుండే ఇంకా కదా. మార్నింగ్ 4కి లెగిస్తే నైట్ 12 అవుతుంది. యాక్చువల్గా నా టైం టేబుల్ ప్రకారం నేను 4:30 to 11 నాది, 10:30 or 11. సో నేను మొత్తం చదువుకుంటూనే ఉండదాన్ని, కంప్లీట్గా చదువుకుంటూనే ఉండదాన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నాను తెలుసా, మీకు పిఐఈ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో అదంతా గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆ నోట్స్లో రాయడానికి సగం టైం సరిపోతుంది, సగం టైం కాదు పూర్తి టైం దానికే సరిపోతుంది. అదంతా గ్యాదర్ చేసి ఏ పాయింట్ ముందు చెప్పాలి, ఏ పాయింట్ వెనక చెప్పాలి, ఏది ఎక్కడ చెప్తే బాగుంటుంది, అసలు ఈ పాయింట్ ఇందులో ఎలా ఉంది, అందులో ఎలా ఉంది, ఓకే ఇప్పుడు దీంట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఇదంతా గ్యాదర్ చేసుకొని చెప్పేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. అయినా సరే ఏమన్నా వదిలిపెడుతున్నానా? లేదు, మ్యాక్సిమం క్లాస్ ఆపకుండా చెప్పడానికే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా, నేనేదో చేసేస్తున్నాను, నేనేదో ఇరగబడి చేస్తున్నాను అని చెప్పడానికి, మీ దగ్గర ఇది ఇట్లా చేయడానికి అని నేను చెప్పట్లేదు. సో ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగ్ని నేను చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయాలనే ఉద్దేశంతో ఇదంతా చెప్తున్నాను. ఎందుకంటే ఆ టైంలో నా సిచ్యువేషన్ అలా ఉందండి. మొత్తం చుట్టూతో బుక్స్ వేసుకొని అందులో అంతా గ్యాదర్ చేసుకుంటా ఉంటే ఆ టైంలో ఈ కామెంట్ వచ్చినప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పండి. సో సేమ్ ఫీలింగ్ నాది కూడా అట్లాగే అనిపించింది నాకైతే. ఇంకెందుకు అనవసరంగా శుభ్రంగా నాకు నేను చదువుకుంటే సరిపోతుండే కదా, ఇంకా ఇదంతా గ్యాదర్ చేసాడు ఎందుకు అని అనిపించింది నాకైతే. నిజంగా లిటరల్లీ సేమ్ ఫీలింగ్ నాదైతే. అందుకనే చెప్తున్నా, మీకు కూడా ఎవరికైనా ఆ ఉద్దేశం మనకి ఎప్పుడైనా వస్తుందేమో, మేబీ ఎవరికైనా వచ్చిండి ఎక్స్ప్రెస్ చేయలేకపోయారేమో అనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినా ఎవరు చెప్పినా ఇంకెవరు చెప్పినా అకాడమిక్ బుక్స్లో ఉన్నదే చెప్తారు. వాళ్ళేమో కొత్త తీసుకొచ్చి చెప్పరు, నేనేమి కొత్త తీసుకొచ్చి చెప్పరు, ఇంకొకరు నా కోసం ఒక బుక్ వాళ్ళ కోసం ఒక బుక్ ఏం క్రియేట్ చేయరు ఎవరు. సో ఎవరు చెప్పినా అకాడమిక్ బుక్స్లో ఉన్నదే చెప్తారు. నేనేంటంటే ఇంక మెటీరియల్స్ ఏమి రిఫర్ చేయకుండా అకాడమిక్ బుక్సే మెయిన్ అనే ఉద్దేశంతో నా దగ్గర ఉన్న అకాడమిక్ బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకొని నేను మీకు చెప్తున్నా. అంతేగాని నేనైతే ఏ మెటీరియల్ని రిఫర్ చేయట్లేదు, నేను ముందే చెప్తున్నాను. నేను రిఫర్ చేసే ఇంకా ఏదైనా ఎక్స్ట్రా బుక్ ఏదైనా ఉంది అంటే అది మా నోట్సే. ఎందుకంటే కోచింగ్లో నేను తీసుకున్నప్పుడు నాకు ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి, మాకు చెప్పిన సార్ మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయన బుక్ని రిఫరెన్స్గా తీసుకుంటున్నాను. ఇంకా మిగిలిన వాళ్ళందరితోటి నేను వాళ్ళ క్లాసులు వినలేదు, వాళ్ళ గురించి నాకు ఏం తెలియదు కాబట్టి మా సార్ క్లాసెస్ నేను విన్నాను కాబట్టి మా సార్ బుక్ని నేను రిఫరెన్స్గా తీసుకున్నాను. సో ఈ మెటీరియల్స్ ఈ అకాడమిక్ బుక్స్తో పాటు మా సార్ బుక్ని నేను రిఫరెన్స్గా తీసుకొని మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో ఈ విషయం అయితే మీకు క్లారిటీగా చెప్తున్నాను, ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే కామెంట్లో అందరూ అడుగుతున్నారు ఏపీకి తెలంగాణకి యూజ్ అవుతుందా అనేసి. తెలంగాణకి కూడా యూజ్ అవుతుందండి. నేను మీ సిలబస్ షీట్ కూడా చూశాను, మీ డిఎస్సి సిలబస్ కూడా చూసే చెప్తున్నాను. సో ఇప్పటి వరకు నేను చెప్పింది ఈ కమిటీలు కమిషన్స్ వరకు మీకు అంత ఇన్ఫర్మేషన్ అయితే అంతా ఉందండి. మీ సిలబస్ని కూడా చూసే నేను దాంట్లో ఏపీ టీఎస్ఎన్ 2 మెన్షన్ చేస్తున్నాను. మీ సిలబస్లో కూడా వేద విద్య, బౌద్ధ విద్య, ఈ విద్యా విధానాలకు సంబంధించి ఉంది, అలాగే కమిటీలు కమిషన్స్ కూడా ఉంది మీకు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన క్లాసెస్ అన్ని మీకు కూడా యూజ్ అవుతాయి. ఇంకా ఫర్దర్గా చెప్పబోయే వాటికి ఇన్ కేసు ఒకవేళ అది ఏపీకి లేకుండా ఓన్లీ టీఎస్కే కనుక ఉంటే ఓన్లీ టీఎస్ఎన్ మెన్షన్ చేస్తాను, లేదా అది ఓన్లీ ఏపీకే కనుక ఉంటే అది ఓన్లీ ఏపీకే అని మెన్షన్ చేస్తాను. ఓకే, ఏపీ అండ్ టీఎస్కి మెన్షన్ చేశాను అంటే ఇట్ మీన్స్ మీ ఇద్దరికి యూజ్ అవుతుంది అని అర్థం. నేను మీ సిలబస్ని కూడా రిఫర్ చేసే చెప్తున్నాను, రిఫర్ చేయకుండా అయితే చెప్పట్లేదు, ఓకేనా? ఈ విషయం మీరు గమనించాలి. అదండి, ఫస్ట్ అయితే నేను నాకు అనిపించిన ఫీల్ని ఎక్స్ప్రెస్ చేయకపోతే నేను క్లాసెస్ కంటిన్యూ చేయలేను. ఇంకా దాన్ని ఆ బుక్ని మళ్ళీ తీయాలంటే నాకు మనసు రాలా. సో అందువల్ల ఫస్ట్ అయితే నాకు చెప్పాలి అనుకున్నాను, నేను చెప్పేయాలి అనేసి నేను ఎంత కష్టపడుతున్నాను క్లాస్ ఇవ్వడానికి అనేది మీకు క్లారిటీ రావాలి అనే ఉద్దేశంతో నేనైతే మొత్తం చెప్పేశాను. 10 నిమిషాలు కాదు 20 నిమిషాలు పోయినా సరే యాక్చువల్గా దీనికోసం ఒక వీడియో సపరేట్గా వీడియోనే చేద్దాం అనుకున్నా. ఆ వీడియో అప్లోడ్ చేస్తే కంటెంట్ వీడియో ఎక్కడ ఆగిపోద్దో అనే ఉద్దేశంతో ఆ వీడియో అప్లోడ్ చేయకుండా ఈ కంటెంట్ వీడియోలోనే దీన్ని చెప్తున్నా. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు నేను ఏ క్లాస్లో కూడా సబ్జెక్ట్ తప్ప ఒక్క విషయం కూడా నేను ఎక్స్ట్రా మాట్లాడాల, దేని గురించి మాట్లాడాల. ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే అది చూసిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగ్ని ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయాలి అనిపించింది. అందుకే 10 మినిట్స్ టైం తీసుకున్నా సరే చెప్పేస్తున్నాను. అది మ్యాటర్. అదండి, చెప్పాలనుకున్నదంతా నేనైతే చెప్పేశాను, అది మ్యాటర్. నేనైతే ఎవరిని ఫాలో అవ్వట్లేదు, నేను నా అకాడమిక్ బుక్స్నే ఫాలో అవుతున్నా. ఇది ఫైనల్గా నేను చెప్పాలనుకున్న విషయం. ఇంకా మనం అయితే లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? ఇంకా మనం మన టాపిక్లోకి వచ్చేసినట్టయితే మనం లాస్ట్ క్లాస్లో హంటర్ కమిషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. హంటర్ కమిషన్లో జరిగిన విద్యా మార్పులు ఏంటి, అక్కడ జరిగిన సూచనలు ఏంటి, ఆ కమిటీ ఏ సూచనలు చేసింది, వాటిలో ఏవి ఇంప్లిమెంటేషన్ అయినాయి, ఏవి కాలేదు అనే వాటి గురించి క్లియర్గా మనం చూసేసుకున్నాం.
ఇప్పుడు దాని తర్వాత జరిగిన పరిణామాలు విద్యలో హంటర్ కమిషన్ తర్వాత ఏర్పడిన కమిటీలు దాంట్లో జరిగిన విద్యా పరిణామాల్లో భాగంగా హార్టాగ్ కమిటీ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. హార్టాగ్ కమిటీ 1929 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. చూడండి, బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం ఇస్తామని చెప్పి భారత్ని అందులో భాగస్వామ్యం చేస్తుంది. మీకు మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయినాక మీకు స్వాతంత్రం ఇస్తాము అని చెప్పేసి భారత్కి మాయ మాటలు చెప్పేసి మన భారతదేశంలో వాళ్ళని యుద్ధంలో భాగస్వాములను చేస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో మన నాయకులు ఏం చేశారంటే వాళ్ళు స్వాతంత్రం ఇస్తారు, అలాగే భారత ప్రజలకు ఎక్కువ అధికారాలు ఇస్తారని చెప్పేసి మన జాతీయ నాయకులు భావించారు. వాళ్ళు స్వాతంత్రం ఇస్తామని చెప్పి వాళ్ళ యుద్ధంలో భాగస్వాములను చేసుకుంటారు. మన జాతీయ నాయకులు ఏమనుకుంటారంటే ఓకే మనకి స్వాతంత్రం ఇస్తారు, అలాగే మన భారత ప్రజలకు ఎక్కువ అధికారాలు ఇస్తారు, అందుకని మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం, అందులో పార్టిసిపేట్ చేస్తారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం అలా చేయాల, వాళ్ళు మనల్ని మోసం చేసిండ్రు. మాకు స్వాతంత్రం ఇస్తాము, మీకు అలాగే ఉన్నత అధికారాలు ఇస్తామని చెప్పి మోసం చేస్తారు. యుద్ధం ముగిశాక ఇంకా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, మన జాతీయ నాయకులు వ్యతిరేకత చూపిస్తారంట. అంటే దానికి సంబంధించిన నిరసనలు ఉద్యమాలు అవన్నీ చేస్తారు. మీరు స్వాతంత్రం ఇస్తామని చెప్పి మమ్మల్ని ఇట్లా యుద్ధంలోకి ఇన్వాల్వ్ చేశారు, ఇప్పుడు మీరు ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు వ్యతిరేకం అవుతారు అనమాట, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. అలా భారతీయుల నుంచి ఆ వ్యతిరేకత తట్టుకోలేక 1919లో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రౌలత్ చట్టం చేస్తుంది. ఇలా భారతీయులు వ్యతిరేకిస్తున్నారు మనల్ని, వాళ్ళు మన మీద తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి మనల్ని మన తిరుగుబాటు తట్టుకోలేక బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 1919లో రౌలత్ చట్టంని చేస్తుంది. ఈ చట్టం ఏంది అంటే అసలు ఈ చట్టం ద్వారా బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది కదా, ఆ బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఎవరినైనా విచారణ లేకుండా నిర్బంధించే అధికారం ఉంది వాళ్ళకి. అంటే విచారణ ఏం అవసరం. ఇప్పుడు ఎవరైనా ఒకరిని అరెస్ట్ చేయాలి, నిర్బంధించాలి అంటే దాని గురించి ఫస్ట్ ఒక ఎంక్వైరీ అనేది ఉండాలి. అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏంటి, వాట్ అని ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండాలి, ఒక ఎంక్వైరీ అనేది ఉండాలి. కానీ ఈ రౌలత్ చట్టం ప్రకారం ఏంటంటే అదేం లేదు. వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే విచారణ ఏం లేకుండా అరెస్ట్ చేసేయచ్చు. అలాంటి అధికారాన్ని, అలాంటి ఒక చట్టాన్ని పాస్ చేస్తుంది బ్రిటిష్ గవర్నమెంట్. ఈ చట్టం పనితీరు మీద భారతీయులు అసంతృప్తిగా ఉన్న సమయంలో ఈ చట్టం ఇలా చేశారు కదా, సో దీని గురించి మన భారతీయులందరూ దాని గురించి అసంతృప్తిగా ఉన్న టైంలో ఈ చట్టం యొక్క పనితీరుని మెరుగుపరచడానికి, ఈ రౌలత్ చట్టం 1919లో ఏర్పడిన ఈ చట్టం యొక్క పనితీరుని మెరుగుపరచడానికి 1927లో సైమన్ కమిషన్ ఏర్పాటవుతుంది. అది ఎందుకు ఏర్పాటైంది, ఈ రౌలత్ చట్టం వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ఆ చట్టాన్ని మెరుగుపరచడానికి, దాని యొక్క పనితీరుని మెరుగుపరచడానికి ఏర్పాటైంది సైమన్ కమిషన్. ఎప్పుడు 1927లో. ఈ కమిషన్లో వీళ్ళు ఏర్పాటు చేసిన ఈ సైమన్ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా ఉన్నాడు. అందరూ బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. వీళ్ళేమో సైమన్ కమిషన్ చేస్తారు దేన్ని విచారించడానికి, దేన్ని మెరుగుపరచడానికి, రౌలత్ చట్టాన్ని మెరుగుపరచడానికి. కానీ దానికి వ్యతిరేకంగా ఉంది ఎవరు, మన భారతీయులు కదా. సో అలాంటప్పుడు మన వాళ్ళని కూడా ఈ కమిషన్లో ఇంక్లూడ్ చేయాలి కదా సభ్యులుగా. అలాంటి ఈ కమిషన్లో మన భారతీయులు ఒక్కళ్ళు కూడా ఉండరు. అట్లా లేనందువల్ల మన భారతీయులు ఈ కమిషన్ని బహిష్కరిస్తారు. మాకు ఈ కమిషన్ వద్దు, అందరు మీ వాళ్ళే ఉన్నారు, మా భారతీయులు ఒక్కరు కూడా లేరు, కాబట్టి ఈ కమిషన్ మాకు అనవసరం, ఇది మాకు వద్దు అని దాన్ని బహిష్కరిస్తారు. ఈ సైమన్ కమిషన్ని వ్యతిరేకించిన వాళ్ళలో ప్రముఖులు ఎవరు అంటే మన వాళ్ళకి సంబంధించిన వాళ్ళలో లాలా లజపత్ రాయ్, టంగుటూరి ప్రకాశం పంతులు. వీళ్ళిద్దరూ ఈ సైమన్ కమిషన్ని వ్యతిరేకించిన వాళ్ళల్లో ప్రముఖులు. దీన్ని వ్యతిరేకించిన వాళ్ళలో ప్రముఖులు అనమాట, లాలా లజపత్ రాయ్, టంగుటూరి ప్రకాశం పంతులు. ఈ కమిషన్కి అప్పగించిన పరిపాలనా విషయాలతో పాటు విద్యని కూడా ఒక అంశంగా ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కమిషన్కి ఏం చేస్తుందంటే పరిపాలనా విషయాలతో పాటు విద్యను కూడా ఒక అంశంగా ఏర్పాటు చేసి ఆ విద్యకి సంబంధించి కూడా డెవలప్మెంట్ ఎలా చేయాలి అనే విషయం కూడా చెప్పండి, మీరు పరిపాలనా విషయాలు కూడా కాక దాంతోపాటు విద్యను కూడా చెప్పండి అని ఆ కమిషన్కి విధులు అప్పచెప్తారు. అలాగే ఆనాటి విద్యా విధానంపై భారత జాతీయ కాంగ్రెస్ ఒక ఉద్యమాన్ని చేపట్టింది అప్పుడు. సో అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే పరిపాలనా విషయాలే కాదు విద్యకు సంబంధించి కూడా మీరు చెప్పండి, దానికి సంబంధించి ఉద్యమాలు అన్నీ నడుస్తూ ఉన్నాయి అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ ఈ సైమన్ కమిషన్కి చెప్తుంది. ఇంకా వీళ్ళు ఈ విద్యా విధానం మీదకి సంబంధించి భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమాన్ని అన్నీ చేపడతా ఉంటారు కదా అప్పుడు విద్యా విధానం మీద. ఆ ఒత్తిడిని తట్టుకోలేక వీళ్ళ ఉద్యమాలు, వీళ్ళ నిరసనలు, వీళ్ళ ఒత్తిడులు తట్టుకోలేక ఏం జరిగిద్దంటే ఈ సైమన్ కమిషన్ ఏర్పాటు చేసిన వీళ్ళు 1927లో ఆ సైమన్ కమిషన్ సభ్యుల్లో ఒకడైన సర్ ఫిలిప్ హార్టాగ్, ఈ సైమన్ కమిషన్ సభ్యుల్లో ఒకడైన ఎవరు, సర్ ఫిలిప్ హార్టాగ్ అనే ఆయన ఈ సైమన్ కమిషన్లో 1919లో ఏర్పాటు చేయబడిన ఈ సైమన్ కమిషన్లో సభ్యుడు. ఆయన ఏం చేస్తాడంటే ఈ విద్యా పరిస్థితులను సమీక్షించి సూచనలు ఇవ్వడం కోసం ఒక ఉప కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన అధ్యక్షతన, ఈ సర్ ఫిలిప్ హార్టాగ్ అధ్యక్షతన ఏం చేస్తారంటే
ఈ ఒత్తిడిని తగ్గించడానికి విద్యా పరిస్థితులను సమీక్షించి దానికి తగిన సూచనలు ఇవ్వండి అని చెప్పి దీంట్లో ఒక ఉప కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఆ చేయబడిన ఉప కమిటీని, ఆ ఏర్పాటు చేసిన కమిటీని హార్టాగ్ కమిటీ అంటున్నాం. హార్టాగ్ కమిటీ ఎందుకు వచ్చిందంటే సర్ ఫిలిప్ హార్టాగ్ అధ్యక్షతన ఏర్పడింది కాబట్టి ఆయన పేరుతోనే హార్టాగ్ కమిటీ అంటున్నాం. ఈ హార్టాగ్ కమిటీని విద్యారంగంలో సమస్యల మీద ఏర్పడిన తొలి కమిటీ ఇది. హార్టాగ్ కమిటీ విద్యారంగంలో ఏర్పడిన ఈ సమస్యల్ని సమీక్షించి దాన్ని రెక్టిఫై చేయడానికి కదా ఈ కమిటీ ఏర్పడింది. సో దీన్ని హార్టాగ్ కమిటీని విద్యారంగంలో, విద్యా వ్యవస్థలో, విద్యా సమస్యల పైన ఏర్పడిన తొలి కమిటీ ఇది. విద్యలో ఏర్పడిన సమస్యలని తొలగించడానికి ఏర్పడిన మొట్టమొదటి కమిటీ ఏంటంటే ఈ హార్టాగ్ కమిటీ. ఓకేనా? ఆ తర్వాత చూసుకుంటే తర్వాత ఏం జరిగిందంటే ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఇప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేసింది కదా, ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? హార్టాగ్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే జనబాహుల్యానికి అంటే ప్రజానికానికి, ప్రజలందరికీ కనీస విద్య అనేది అందించాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ థీమ్, ఉద్దేశం ఏంది అంటే హార్టాగ్ కమిటీ యొక్క ఉద్దేశము జనబాహుల్యానికి కనీస విద్య, ప్రజలకి కనీస విద్య అందించాలి. ఇంకా దేని గురించి సిఫార్సులు చేసిందంటే, ఇంకా ఏం చెప్పిందంటే అలాగే మాధ్యమిక విశ్వవిద్యాలయ విద్య అందించడం గురించి సిఫార్సులు చేయడం కాదు. జనబాహుల్యానికి కనీస విద్య అందించడం, అంతేగాని మాధ్యమిక విశ్వవిద్యాలయ విద్యను అందించడం గురించి కాదు, దాని గురించి సిఫార్సులు చేయడం గురించి కాదు ఈ కమిషన్ ఏర్పడింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే కనీస విద్య గురించి, అంతేగాని మాధ్యమిక విశ్వవిద్యాలయ విద్యను అందించడం గురించి కాదు ఈ కమిషన్ ఏర్పడింది. ఇంకా ఈ కమిటీ ఏం చేసిద్దంటే విద్యలో ఉన్న పరిస్థితులని, విద్యారంగంలో అప్పుడున్న పరిస్థితులని విశ్లేషించి కొన్ని మార్పులు, సూచనలు చేస్తుంది ఈ కమిటీ, ఈ హార్టాగ్ కమిటీ. ఆ సూచనలు, సిఫార్సులు ఏంటి అంటే గుణాత్మక విద్యను సాధించడం కోసం పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలని, అలాగే ప్రాథమిక విద్యను అందరికీ ఉచితంగా అందించాలని ఏం చెప్పింది ఈ కమిటీ. చెప్పిన సిఫార్సులలో ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే గుణాత్మక విద్య సాధించాలి, అందరికీ గుణాత్మక విద్యను అందించాలి. ఆ గుణాత్మక విద్య అందించాలి అంటే పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలి. దానికి సంబంధించి మెయింటెనెన్స్ చేసుకునే వాళ్ళు, దాన్ని పర్యవేక్షించే వాళ్ళ సంఖ్య కనుక మనం పెంచినట్లయితే ఆటోమేటిక్గా విద్యలో గుణాత్మకత అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రాథమిక విద్యను అందరికీ ఉచితంగా అందించాలి, ప్రాథమిక విద్య ప్రతి ఒక్కరికి ఉచితంగా అందాలి అని ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. అలాగే ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలి. నిర్బంధం అంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరికి తప్పకుండా ప్రాథమిక విద్య అనేది అందించాలి అని ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలని చెప్తుంది హార్టాగ్ కమిటీ. ఖచ్చితంగా ప్రాథమిక విద్య అనేది ప్రతి ఒక్కరికి అందించాలి అని విద్యను నిర్బంధం చేసేస్తుంది. పాఠశాలల్లో నిర్దిష్ట కాల నిర్ణయ పట్టిక అనేది ఉండాలి. ఇప్పుడు పలానా టైంకి వస్తున్నాం, పలానా టైంకి ఇది చెప్తున్నాం, పలానా టైంకి ఇది చేస్తున్నామని పర్టికులర్ టైం టేబుల్తో పాఠశాలలు అనేవి రన్ చేయండి. ఏ టైంకి ఏం చేయాలి, ఏ టైంకి ఏం బోధించాలి, బోధనకు సంబంధించి, పాఠ్య ప్రణాళికకు సంబంధించి నిర్దిష్ట టైం టేబుల్, ఒక పర్టికులర్ టైం టేబుల్ ఫాలో అవ్వండి అని చెప్తుంది. విద్యని నిర్బంధం చేస్తూ ఆ విద్యకు సంబంధించి పర్టికులర్ టైం టేబుల్ ఫాలో అవ్వమని చెప్తుంది. ఇంకా ప్రాథమిక విద్య గురించి చెప్పింది కదా, ప్రాథమిక విద్యను నిర్బంధం చేయండి, ఖచ్చితంగా నేర్పియాలి ప్రాథమిక విద్య అని. ఈ ప్రాథమిక విద్యా వ్యవధి అనేది 4 సంవత్సరాలు ఉండాలి. ప్రాథమిక విద్య అనేది ఖచ్చితంగా 4 సంవత్సరాలు ఉండాలి ప్రాథమిక విద్యా వ్యవధి. అలాగే తగినంత మంది ఉపాధ్యాయులు ఉండాలి. ఊరక మీరు స్కూల్లో ఏర్పాటు చేసి, స్కూళ్ళల్లో ప్రాథమిక విద్య నిర్బంధం చేసి, అలా టైం టేబుల్ ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థ 4 సంవత్సరాలు ఉంటే సరిపోదు విద్యా వ్యవధి. వాళ్ళు చెప్పడానికి కరెక్ట్గా టీచర్లు ఉండొద్దు, కాబట్టి టీచర్లను కూడా నియామకం చేయండి, ఉపాధ్యాయుల పోస్టింగ్లు కూడా ఇవ్వండి అని చెప్తుంది హార్టాగ్ కమిటీ. ఈ కమిటీ ప్రకారం ప్రాథమిక విద్యా వ్యాప్తికి మన దేశంలో 2 ప్రధాన అడ్డంకులు ఉన్నాయని చెప్తుంది ఈ కమిటీ. ఇప్పుడు ఇవన్నీ చెప్తుంది. నిర్దిష్టం చేయండి, విద్యని ప్రాథమిక విద్యను అందించండి, నిర్బంధం చేసి, అలాగే నిర్దిష్ట కాలక్రమ పట్టిక అనేది ఉంచండి, అలాగే 4 సంవత్సరాల విద్యా వ్యవధి అనేది ఉంచండి, ఉపాధ్యాయులను నియామకం చేయండి, గుణాత్మక విద్య అందించండి, పర్యవేక్షకుల సంఖ్యని పెంచండి, అందరికీ ఉచిత ప్రాథమిక విద్యను అందించండి, ఇవన్నీ చెప్తుంది. ఇవన్నీ చెప్పింది కానీ అసలు మన భారతదేశంలో విద్య అనేది, విద్యా వ్యాప్తి అనేది వెనుకబడి ఉండడానికి 2 ప్రధాన అడ్డంకులు ఉన్నాయంట. ఆ అడ్డంకుల్ని ఈ కమిటీ పరిశోధించి ఆ 2 అడ్డంకులు ఏంటి అనేది చెప్తుంది. ఏంటి అంటే అవి ప్రాథమిక విద్యా వ్యాప్తికి ఉన్న ప్రధాన అడ్డంకులు మన దేశంలో వృధా, స్తబ్దత. ఏంటి? వృధా మరియు స్తబ్దత. ఈ వృధానే అపవ్యయం, వేస్టేజ్ అంటాం. అలాగే స్తబ్దతనేమో నిలుపుదల, స్టాగ్నేషన్ అంటాం. వృధా మరియు స్తబ్దత అనేవి ప్రాథమిక విద్యా వ్యాప్తికి అడ్డంకులు, ప్రధానమైన అడ్డంకులు అని చెప్తుంది.
వృధా అంటే ఏంటంటే స్కూల్కి పోకుండా మధ్యలోనే మానేయడం. స్తబ్దత అంటే ఏంటంటే చదివిన తరగతిలోనే మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండడం. వాడు ఫెయిల్ అయ్యో ఇంకొకటో ఏదో ఒక కారణాల వల్ల చదివిన తరగతినే మళ్ళీ చదువుతూ ఉండనుకో, అది స్తబ్దత. దాన్ని నిలుపుదల అంటాం. అక్కడే నిలిపేయబడ్డాడు వాడు. ఇంకా అపవ్యయం అంటే వేస్టేజ్, మధ్యలోనే ఆగిపోయినాడు వాడు, అట్లా దాన్ని వృధా స్తబ్దత అంటాం. చాలామంది విద్యార్థులు ప్రాథమిక విద్య పూర్తి కాకుండానే బడి మానేస్తున్నారని, ఇప్పుడు వాళ్ళు ప్రాథమిక విద్య పూర్తి అవ్వకుండానే స్కూల్ మానేస్తున్నారని, ఇంకా అదే తరగతిలో కొనసాగుతున్నారని భావిస్తారు. ఎవరు? హార్టాగ్. బడి మధ్యలోనే మానేయడం అంటే అపవ్యయం, వేస్టేజ్. అదే తరగతిలో కొనసాగడం అంటే స్తబ్దత లేదా నిలుపుదల, స్టాగ్నేషన్ అంట. ఇలా భావించి వీటికే వృధా స్తబ్దత అని పేరు పెడతారనమాట. వృధా స్తబ్దత అని పేరు పెడతారు వీటికి. ఇంకో ప్రధాన కారణాలు ఇంకేమున్నాయి తెలుసా? ఇట్లా వీళ్ళు మధ్యలోనే బడి మానేయడానికి, అదే తరగతిలో కొనసాగడానికి ఇంకా ఏంటంటే కారణాలు, తల్లిదండ్రుల నిరక్షరాస్యత. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి చదువు లేదు, అందువల్ల వాళ్ళకి చదువు యొక్క వాల్యూ తెలియట్లా, కాబట్టి అదొకటి. శిక్షితులైన ఉపాధ్యాయులు లేకపోవడం, ప్రాపర్గా చెప్పే టీచర్స్ లేరు. ప్రాపర్గా టీచర్ లేకపోవడం వల్ల ఏంటంటే పిల్లలు స్కూల్కి రావడం మానేస్తున్నారు. ఇంకా పేదరికం, అనారోగ్యం, విద్యార్థులు సక్రమంగా హాజరు కాకపోవడం, ఇవన్నీ దీనికి ప్రధాన కారణాలుగా చెప్తాడు. దేనికి? ఈ వృధా స్తబ్దత ఉంది చూడండి, ఈ విద్యా విధానం ప్రాథమిక విద్యా వ్యాప్తికి అడ్డంకులుగా ఉన్న వాటికి ప్రధాన కారణాలు చెప్తున్నాడు. ఈ వృధా స్తబ్దతకి వీటికి ప్రధాన కారణాలు ఇవి. ఏమేంటి? తల్లిదండ్రుల నిరక్షరాస్యత, శిక్షితులైన ఉపాధ్యాయులు లేకపోవడం, ప్రాపర్గా ట్రైనీ టీచర్స్ లేరు ప్రాపర్గా ఉన్నవాళ్ళు, అలాగే పేదరికం, అనారోగ్యం, విద్యార్థులు సక్రమంగా హాజరు కాకపోవడం, ఇవన్నీ వాటికి ప్రధాన కారణాలు అని చెప్తారు. ఇదంతా వాళ్ళు అబ్జర్వ్ చేసి చెప్పిందనమాట. ఈ కమిటీ సూచనల ప్రభావం వల్ల, ఇప్పుడు ఇదంతా చెప్పింది కదా, ఈ సూచనల ప్రభావం వల్ల, ఈ కమిటీ వల్ల ఉపాధ్యాయ శిక్షణ, దృక్పథం కలిగిన పాఠ్య ప్రణాళికలు, పర్యవేక్షకుల సంఖ్య పెంచడం వంటి మార్పులు జరిగినాయి. ఉపాధ్యాయులు ప్రాపర్గా ట్రైనీ టీచర్స్ లేరని చెప్తారు కదా, కాబట్టి ఉపాధ్యాయుల శిక్షణ, అలాగే పాఠ్య ప్రణాళికలు ప్రాపర్గా, ఇంకా పర్యవేక్షకుల సంఖ్యను కూడా పెంచమని చెప్పింది స్కూళ్ళలో గుణాత్మక విద్యను అందించడానికి. సో ఆ పర్యవేక్షకుల సంఖ్య, వీటన్నింటినీ పెంచడం వంటి మార్పులు జరుగుతాయి. ఏ కమిటీ సూచనల వల్ల? హార్టాగ్ కమిటీ సూచనల వల్ల. ఇంకా ఏం జరిగిద్దంటే, మాధ్యమిక విద్య కేవలం పరీక్ష కోసమే అన్నట్లుంది. ప్రజెంట్ స్కూళ్ళల్లో ఎట్టుందంటే వ్యవహారం, మాధ్యమిక విద్య అనేది కేవలం పరీక్ష కోసమే అన్నట్లుంది. మాధ్యమిక స్థాయి చివరి పరీక్ష అయిన మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇదేమో విద్య చూస్తే కేవలం పరీక్ష కోసమే చదువుతున్నాము, పరీక్ష సర్టిఫికేట్ల కోసమే అన్నట్టుంది. జ్ఞానం కోసము, నెక్స్ట్ డెవలప్ అవుదాం అనే దానికోసం అన్నట్టు లేదు. విద్యా విధానం చూస్తే ఇంకా పరీక్షల కోసమే అన్నట్టుంది. ఆ పరీక్షల దగ్గరకు వస్తే ఈ మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యే వాళ్ళ సంఖ్య చూస్తేనేమో తక్కువ ఉంది అని చెప్పింది. ఎవరు? హార్టాగ్ కమిటీ. ఇంకా ఉన్నత విద్యలో విద్యా ప్రమాణాలు సరిగ్గా లేవు. ఉన్నత విద్యలో చూస్తే మాధ్యమిక విద్య ఏమో ఎట్టుంది, ఇంకా ఉన్నత విద్యకు వస్తే విద్యా ప్రమాణాలు ఏమో ప్రాపర్గా లేవు. ఉన్నత విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని, జిజ్ఞాసని పెంచలేకపోతుంది. ఉన్నత విద్య ఏం చేస్తుందంటే విద్యార్థుల్లో చదువు మీద ఆసక్తిని, జిజ్ఞాసని పెంచలేకపోతుంది. అలాగే విశ్వవిద్యాలయాల మధ్య అనారోగ్యకరమైన పోటీ, గ్రంథాలయ సౌకర్యాలు సరిగ్గా లేవు, మాధ్యమిక స్థాయిలో ప్రమాణాలేమో మీరేమో పెంచట్లా. కాబట్టి మీరేం చేస్తారంటే, ఈ ఉన్నత విద్యలో ప్రమాణాలు సరిగ్గా లేవు, ఆ ప్రమాణాలు సరిగ్గా ఉండేలాగా చేయండి. అలాగే ఉన్నత విద్య విద్యార్థుల్లో చదువు మీద ఆసక్తిని, జిజ్ఞాసని పెంచలేకపోతుంది, కాబట్టి మీరు అవి పెంచేలాగా ట్రై చేయండి. ఇంకా విశ్వవిద్యాలయాల మధ్య అనారోగ్యకరమైన పోటీ. ఇప్పుడు పోటీ అనేది మంచిదే, కానీ ఈ పోటీ ఎలా ఉంది? డెవలప్మెంట్ని పెంచేలాగా లేదు, దాన్ని తొక్కేసేలాగా ఉంది. సో అలాంటి పోటీ ఉంది, ఆ పోటీ ఉండకూడదని. గ్రంథాలయ సౌకర్యాలు సరిగ్గా లేవు, సో వాటిని డెవలప్ చేయాలి. మాధ్యమిక స్థాయిలో ప్రమాణాలు పెంచాలి అని ఈ సూచనలు చేస్తుంది. ఇదంతా హార్టాగ్ కమిటీ చెప్తుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా ఏం చెప్పిందంటే, ఉన్నత పాఠశాలల్లో వాణిజ్య పారిశ్రామిక కోర్సులు అంటే వృత్తి విద్యా కోర్సులు, పారిశ్రామిక కోర్సులు, వాళ్ళు ఏదో ఒక వృత్తిని ఎంచుకొని దాన్ని డెవలప్ చేసుకునేలాగా వృత్తి విద్యా కోర్సులు అని ప్రవేశపెట్టండి అని చెప్తుంది. ఆ తర్వాత ఈ హార్టాగ్ కమిటీ సిఫార్సుల వల్ల కేబ్ అనేది తిరిగి పునరుద్ధరించబడింది. ఇప్పుడు ఇవన్నీ హార్టాగ్ కమిటీ సూచనల వల్ల జరిగిందంతా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఏం చెప్పారు? విద్యా ప్రమాణాలు పెంచండి అని, అలాగే మాధ్యమిక స్థాయిలో మంచి ప్రమాణాలు పెంచి విద్యను అందించాలని, ఇలాంటి సూచనలన్నీ చేస్తుంది కదా. సో ఈ సూచనల ఫలితంగా ఇప్పటిదాకా ఇవంతా చెప్పుకున్నాం. ఈ హార్టాగ్ కమిటీ సూచనల వల్ల జరిగిన మార్పులని చెప్పుకున్నాం. సో ఆ కమిటీ సూచనల వల్ల ఇంకా ఏం జరిగిందంటే,
కేబ్ అనేది మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడింది. హార్టాగ్ కమిటీ సిఫార్సుల వల్ల 1935లో కేబ్ అనేది తిరిగి పునరుద్ధరణ జరిగింది. అసలు ఫస్ట్ అది ఎప్పుడు స్టార్ట్ చేసింది, ఎందుకు ఆగిపోయిందో చూద్దాం. చూడండి, ఫస్ట్ కేబ్ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దీని అబ్రివేషన్ ఫుల్ ఫామ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కేబ్ అని అంటాం దీన్ని. తెలుగులో కేంద్రీయ విద్యా సలహా బోర్డు, విద్యలో సలహాలు ఇవ్వడానికి ఏర్పాటైన బోర్డు అనమాట. ఇది 1921లో స్థాపించబడింది. ఇది మన పాత అకాడమీ బుక్లో ఉంది. 1921లో కేబ్ స్థాపన జరిగింది అని విద్యా దృక్పథాలు ఎర్ర అట్టతో ఉన్న బుక్లో ఉంది. అది చూడండి, 1921లోనే కేంద్రీయ విద్యా సలహా బోర్డు కేబ్ స్థాపించబడిందని, 1935లో ఈ బోర్డు పునర్వ్యవస్థీకరించబడింది అని ఉంది ఇక్కడ. సో 1921లో కేబ్ అనేది స్థాపన జరిగింది. 1921లో స్థాపించబడి 1923లో ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల, అంటే ఆర్థిక మాంద్యం వల్ల ఇది రద్దు చేయబడింది 23లో కేబ్ అనేది. సో ఆ 1923లో రద్దు చేయబడిన దాన్ని 1929లో ఈ హార్టాగ్ కమిటీ సూచనల వల్ల, ఆ కమిటీ చేసిన ఆ సిఫార్సుల వల్ల మళ్ళీ 1935లో దాన్ని పునరుద్ధరిస్తారు. సో ఈ కేబ్ ఉంటే ఈ సలహా బోర్డు వల్ల విద్య అనేది డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మనం చేసిన సిఫార్సులన్నీ డెవలప్మెంట్కి మంచి ఛాన్స్ ఉండిద్ది, కేబ్ మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడుతుంది అని చెప్పేసి ఆ కమిటీ సిఫార్సుల వల్ల ఏమైందంటే, హార్టాగ్ కమిటీ సిఫార్సుల వల్ల 1935లో మళ్ళీ కేబ్ని తిరిగి పునరుద్ధరిస్తారు. సో అది ఈ కమిటీ వల్ల ఏర్పాటైన సిఫార్సుల్లో మెయిన్ ఏంటి అంటే 1935లో కేబ్ తిరిగి పునరుద్ధరించబడ్డం. ఇంకా తర్వాత ఈ కమిటీ ఇంకా ఏం చేసిందంటే, గుణాత్మక విద్యను అందించాలనే ఉద్దేశంతో, మనం ఆల్రెడీ చెప్పుకున్న ఫస్ట్ ఏంది, గుణాత్మక విద్యను సాధించడానికి పర్యవేక్షకుల సంఖ్యను పెంచమంటది. సో అలాగే ఈ గుణాత్మక విద్యను అందించాలనే ఉద్దేశంతో విద్యా విస్తరణ అనేది నిలుపు చేసి, అంటే ఇంకా విద్యని విస్తరించడం అనేది ఆపండి. ఫస్ట్ మీరు విద్యా విస్తరణని ఆపేసి, విద్యను విస్తరించడాన్ని ఆపేసి, ఉన్న వాటిలో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయి చూడండి, ఉన్న స్కూళ్ళు, ఉన్న కాలేజీలు, ఉన్న విశ్వవిద్యాలయాలు ఇవి ఉన్నాయి చూడండి, అలాంటి వాటిల్లో విద్యా ప్రమాణాలు పెంచండి. ఫస్ట్ మీరు మళ్ళీ విద్యా వ్యాప్తి అనేది ఆపేసి, ఇప్పటి వరకు మీరు చేసింది చాలు, ఇంకా ఉన్న వాటిలో ప్రమాణాలు పెంచండి అని సూచిస్తుంది. అందువల్ల వనరులు లేని పాఠశాలలు అనేవి మూసివేయడం ప్రారంభమైంది. అంటే ఇప్పుడు ఇట్లా ఉన్న వాటిల్లో ప్రమాణాలు పెంచండి, మీరేమి డెవలప్మెంట్ ఏం చేయొద్దు, ఇంకా ఉన్నాయి చాలని చెప్పడం వల్ల వనరులు లేని, సరైన సౌకర్యాలు లేని పాఠశాలలు ఇలాంటివి అనేది మూసివేయడం ప్రారంభమవుతుంది. ఈ కారణం వల్ల ఇలా మూసివేస్తారు కదా, ఈ వనరులు లేని పాఠశాలలు అలాంటివి మూసివేయడం వల్ల ఏం జరిగిద్దంటే 1937 ఈ మధ్యకాలంలో, ఇప్పుడు ఈ కమిటీ సూచనలు చేసింది ఎప్పుడు 1929 కదా, హార్టాగ్ కమిటీ 1929. ఇది సూచనలు చేసిన ఆ తర్వాత 1930 నుంచి 37 మధ్యలో ఒక్క మద్రాసు రాష్ట్రంలోనే 5,000 పాఠశాలలు మూసేస్తారు. ఓన్లీ మద్రాసు రాష్ట్రంలోనే ఎన్ని పాఠశాలలు, 5,000 పాఠశాలలు అనేవి మూసేయడం జరిగింది. ఈ హార్టాగ్ కమిటీ చేసిన ఈ సూచన వల్ల, ఈ ఒక్కదాని వల్ల విద్యా విస్తరణ ఆపేసి నిలుపు చేసి ఉన్న వాటిలోనే ప్రమాణాలు పెంచండి అని చెప్పడం వల్ల 30 నుంచి 37 వరకు ఈ కొన్ని సంవత్సరాల మధ్యలోనే 5,000 పాఠశాలనే మూసేశారు. ఇంకా ఆ తర్వాత 1929లో ఆర్థిక మాంద్యం వల్ల ఇంకా నిధులు లేకపోవడంతో ఏం చేస్తుందంటే, ఈ హార్టాగ్ కమిటీ చేసిన సిఫార్సులన్నీ చాలా వరకు అమలు అలాగే ఉండిపోతాయి. 1929లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం వల్ల, అప్పటికి ఉన్న ఈ ఆర్థిక మాంద్యం వల్ల ఏం జరిగిద్దంటే, నిధులు లేకపోవడం వల్ల హార్టాగ్ కమిటీ సిఫార్సులన్నీ చాలా వరకు అమలు కావట్లేదు అనమాట. అవన్నీ అలాగే ఉండిపోతాయి. కానీ విద్యకు సంబంధించి చాలా అయితే చెప్పింది కానీ హార్టాగ్ కమిటీ, కానీ అవేమి ఆర్థిక మాంద్యం కారణం వల్ల అవేమి అయితే డెవలప్మెంట్ ఏమీ రాలేదు, అవేమి అమలు కూడా కావట్లేదు. ఇంకా ఆ తర్వాత సార్జెంట్ కమిటీ, ఇంకా మనం చెప్పుకోవాల్సింది అది. చెప్పాను కదా నైట్ ఇంకా దీని గురించి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ వరకు వచ్చేసరికి ఆ కామెంట్ చూసి నాకైతే ఇంకా అలా అనిపించింది. సో ఇప్పుడు నేను వీటన్నిటికీ నేను ఏ రిఫరెన్స్ తీసుకున్నాను, ఏ బుక్లోంచి ఏ పాయింట్ రాశాను అనేది నేను చెప్పగలను. నా దగ్గర బుక్స్ ఉన్నాయి, ఆ బుక్ని నేను చూపించగలను. కానీ ప్రతిదానికి ఈ వృధా స్తబ్దత అనే పాయింట్ ఆ బుక్లో తెచ్చాను, ఈ కేబ్ ఫస్ట్ స్థాపించబడిందనే పాయింట్ విద్యా దృక్పథాల బుక్లోంచి తెచ్చాను, ఈ 1923లో అది ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఆగిపోయిందనే పాయింట్ ఇంకో బుక్లోంచి పట్టుకొచ్చాను. ఇట్లా చెప్తా ఉంటే విసుగు అనిపిస్తుంది, లెంతీ అయిపోద్ది, చెప్పడానికి ఒక కంటిన్యూటీ అనేది ఉండదు, ఆ కంటిన్యూషన్ అనేది మిస్ అవుతుంది. సో అట్లా కంటిన్యూషన్ అనేది మిస్ అయ్యింది అని నానా తంటాలు పడి నానా బుక్కులు తెచ్చుకొని అవన్నీ చూసి నేను దీంట్లో రాసేసి క్లియర్గా మళ్ళీ సెంటెన్స్ కూడా ఫార్మేషన్ కూడా క్లియర్గా చేసుకుంటా నేను చెప్తా ఉంటే, మీరేమో సింపుల్గా పలానా బుక్ అని ఒక చిన్న మాట అనేస్తున్నారు. సో ఆ ఒక్క దానివల్ల ఇవాళ ఇది అయిపోయింది. లేకపోతే యాక్చువల్గా నేను హార్టాగ్ సార్జెంట్ రెండు చెప్పేసేస్తే స్వాతంత్రానికి పూర్వం జరిగిన కమిటీలు కమిషన్లు ఇంతటితో అయిపోతాయి. మన సిలబస్లో ఉన్నాయి అయితే అయిపోతాయి. ఇంకా మన డిఎస్సి సిలబస్లో ఇచ్చింది 4 4.
ఆ 4 కూడా అయిపోతాయి. ఇంక తర్వాత స్వాతంత్రానంతర కమిటీలు చెప్దామని అనుకున్నా, కానీ వ్యవహారం అట్ట అయింది నైట్. సరేలేండి, మీ వాళ్ళకి ఇంక ఒక్కటే, అది రేపు చెప్తాను. ఇది చూడండి, ఈ టాపిక్కి సంబంధించి ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ చూద్దాము. హార్టాగ్ కమిటీ ఈ కమిటీ లేదా ఈ కమిషన్ యొక్క ఉప కమిటీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సైమన్ కమిషన్ 1919లో ఏర్పడిన సైమన్ కమిషన్కి ఉప కమిటీగా ఏర్పడింది ఈ కమిటీ, హార్టాగ్ కమిటీ అని మనం చెప్పుకున్నాం. సో సైమన్ కమిషన్కి ఉప కమిటీ ఇది. ఆ సైమన్ కమిషన్లో సభ్యుడైన సర్ ఫిలిప్ హార్టాగ్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ ఈ హార్టాగ్ కమిటీ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, వృధా మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ లేదా కమిషన్. వృధా మరియు స్తబ్దతల గురించి మాట్లాడిన ఫస్ట్ కమిటీ ఏంటి అంటే హార్టాగ్ కమిటీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆయన చేసిన పరిశీలన వల్ల పాఠశాలకు రావడానికి వృధా అనే స్తబ్దతలు 2 అడ్డంకులుగా ఉన్నాయి పాఠశాల విద్యా విధానానికి అని చెప్పుకున్నాం. సో వృధా మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ ఏంటి అంటే హార్టాగ్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, 1882లో భారతీయ విద్యా కమిషన్ను నియమించిన వారు అంటే హంటర్ కమిషన్. భారతీయ విద్యా కమిషన్ అంటే ఇది నిన్నటి క్లాస్ దండి. ఇవాళ ఇది హార్టాగ్ కమిటీ గురించి ఏమైనా వచ్చాయేమని చూస్తుంటే ఇది తగిలింది, నేను చెప్పడం మర్చిపోయాను, దీన్ని మిస్ చేశాను, అందుకే ఇక్కడ చెప్తున్నాను. 1882లో భారతీయ విద్యా కమిషన్ను నియమించిన వారు ఎవరు? అప్పటి గవర్నర్ జనరల్గా ఉన్నది ఎవరు? లార్డ్ రిప్పన్. ఈయన అధ్యక్షతన హంటర్ కమిషన్ అనేది ఏర్పాటు కాబడింది. ఓకేనా, ఇది లార్డ్ రిప్పన్. సో ఇది కూడా మిస్ చేయడం ఎందుకు అనే ఉద్దేశంతో ఇది ఇక్కడ చెప్పేశానండి. చూసారు కదా, హార్టాగ్ కమిటీకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ కూడా మనమైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకోవడం జరిగింది. అలాగే ప్రీవియస్ డిఎస్సి బిట్స్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. చెప్పాను కదా ఇందాక, దీంట్లో లాస్ట్ క్లాస్లో బిట్ ఒకటి అక్కడ మిస్ అయింది అనేసి, దాన్ని కూడా చెప్పాను నేను. నా ఉద్దేశం ఏంటి అంటే ఈ క్లాస్ ఇవ్వడంలో ఎక్కడా కూడా ఏది మిస్ అవ్వద్దు, మ్యాక్సిమం నేను ఇవ్వగలిగినంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అనేసి. అది ఒక్కటే నేను ఆ ఒక్కటి మైండ్లో పెట్టుకొని ఎక్కడ మిస్ అవ్వద్దు, టైం వేస్ట్ అవ్వద్దు, మీరు చదువుకోవాలి నేను చదువుకోవాలి, ఇద్దరికి యూజ్ అవ్వాలి, అందరం బాగా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక్క కాన్సెప్ట్తోనే నేను ఇది స్టార్ట్ చేశాను. ఆ వేలోనే ముందుకు వెళ్తున్నాను. ఇంకా దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను నేను. ఆ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చినాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. ఆ లింక్లో ఓపెన్ చేసేసి ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఎప్పటికప్పుడు నా నోట్స్ పీడిఎఫ్ అంతా మీకు అక్కడ దొరుకుతుంది. ఒక్క విషయం అండి, డిఎస్సి నోటిఫికేషన్ టైం ఇది. మీకు టైం చాలా ఇంపార్టెంట్, నాకు టైం చాలా ఇంపార్టెంట్. సో నేను ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఉన్నాను, అలాగే ఇస్తున్నాను కూడా. మేబీ ఇంకా తర్వాత నాకైతే ఇలా 2 క్లాసెస్ అప్లోడ్ చేయడం వల్ల డైలీ టైం అయితే అస్సలు సరిపోవట్లేదండి. సో ఇంకా నాకు తగ్గట్టుగా నేను షెడ్యూల్ వేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత జాబ్ మిస్ అయిన తర్వాత ఎవరు ఎన్ని చేసినా ఎంత చేసినా ఎన్ననుకున్నా వేస్టే. అప్పుడు నాకు అనిపించింది అనుకోండి, అనవసరంగా స్టార్ట్ చేశాను ఇది, దీనివల్ల నా యూట్యూబ్ వల్ల నా జాబ్ మిస్ అయింది అనే ఫీలింగ్ నాకైతే రాకూడదు. ఆ ఉద్దేశంతో నేనైతే ఇంకా ప్రాపర్గా టైం టేబుల్ వేసేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఈ క్లాస్ సంగతి ఏంటి, ఇంకా క్లాస్ విషయం ఏంటి అంటే అప్లోడ్ చేస్తాను. సో డైలీ దానికంటూ కొన్ని అవర్స్ పెట్టుకుంటాను. ఆ అవర్స్ లోపు అది అయ్యిందా, ఓకే ఆ రోజు అప్లోడ్ చేస్తాను. అవ్వలేదా, నెక్స్ట్ డేలో ఉన్న ఆ టైంని బేస్ చేసుకొని ఆ టైంని తీసుకొని తర్వాత రోజు అప్లోడ్ చేస్తాను. ఇంకా నేనైతే అలానే అనుకుంటున్నాను అండి. సో నేను కూడా చదువుకోవాలి కాబట్టి మీరు నా గురించి కూడా ఆలోచించుతారు అని కూడా అనుకుంటున్నాను. జాబ్ మిస్ అయితే ఎవరు ఏం చేయలేము. యూట్యూబ్లో ఓకే మీది బాగానే రన్ అవుతుంది కదా, పైసలు వస్తాయి కదా, అదైతే జాబ్ అనేది ఇంపార్టెంట్, దీంట్లో కూడా వస్తాయి. కానీ అక్కడ వచ్చే శాలరీ ఇక్కడికి ఎంతైనా జాబ్ అండి. శాలరీ విషయం పక్కన పెడితే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది జాబ్ కోసం. సో అది మిస్ అవ్వకూడదు, అది మిస్ చేసుకోకూడదు అనుకుంటే ఖచ్చితంగా నేనైతే టైం తీసుకోవాలి. తర్వాత మీరే అనుకోవచ్చు, మీరు కూడా అనొచ్చు కూడా, ఏమని, ఏం మేడం అది స్టార్ట్ చేయకుండా ఉంటే, ఏం అక్క అది స్టార్ట్ చేయకుండా ఉంటే, నువ్వు శుభ్రంగా చదువుకుంటుంటే నీకు ఉద్యోగం వచ్చి ఉండేది కదా, నువ్వు అప్పుడు అనవసరంగా మిస్ చేసుకుంటేవి కదా అని మీరు అంటారు. సో అలాంటి మాటలు బయట నుంచి నాకు రాకూడదు అన్నా, నా మనస్సుకి నాకు అలా అనిపించకూడదు అన్నా, నేను ఒక ప్రాపర్ టైం అయితే సెట్ చేసుకోవాలండి. సో నేనైతే ప్రాపర్గా టైం టేబుల్ సెట్ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చే క్లాసెస్ అన్ని నా టైంని బేస్ చేసుకొని వస్తాయి. నోటిఫికేషన్ వరకు నా టైంని బేస్ చేసుకొని ఎప్పుడు వీలుంటే అప్పుడు వెంటనే అప్లోడ్ చేసేస్తూ ఉంటాను. ఇంకా వన్స్ నోటిఫికేషన్ వచ్చింది అంటే ఇంకా దేంతో నాకు సంబంధం లేదు, ఈ ప్రపంచంతోనే నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటానండి. సో నోటిఫికేషన్ వచ్చే వరకే ఏం జరిగినా ఏం చేసినా, కాబట్టి అప్పటి వరకు నా టైంని అడ్జస్ట్ చేసుకుంటూ నేనైతే క్లాసెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఒక 2-3 అవర్స్ టైం పెట్టుకుంటాను వీడియో కోసం. ఆ అవర్స్ లోపు కానీ అది కంప్లీట్ అవ్వకపోతే దాని అంతటితో వదిలేస్తాను, ఇంకా దాన్ని ముట్టను. సో నెక్స్ట్ డే దాన్ని చూసుకొని ఆ తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి ఈ విషయం మీరు కొంచెం గమనించుకుంటారని నేను అనుకుంటున్నాను. దీనికి యాక్సెప్ట్ చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. బాయ్ అండి, మళ్ళీ తర్వాత క్లాస్లో కలుస్తాను.